నెక్స్ట్ 2004 అది 2024 అది 2024 డిసెంబర్ 2024 డిసెంబర్ అది 2004 పడ్డది 2024 డిసెంబర్లో ఏ రాష్ట్ర మంత్రి మండలి ప్రైవేట్ ఉద్యోగాలలో 75% రిజర్వేషన్లను ఆమోదించింది. మొన్న రీసెంట్ గా 2024 డిసెంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఉద్యోగాలలో 70% రిజర్వేషన్లను కల్పించింది లేదా ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది అంటే ఇక్కడ ఉన్నటువంటి విధానం అంటే ప్రభుత్వానికి ప్రైవేట్ రంగానికి మధ్య ఏదో సంబంధాలు ఉన్నప్పుడే ఇలాంటి వ్యవస్థ సాధ్యమవుతుంది. మరి ఏం సంబంధాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి పెట్టుబడి విషయంలో కావచ్చు, షేర్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాలలో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఈ రిజర్వేషన్ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క వ్యవస్థ, ప్రభుత్వం యొక్క డ్యూటీ. అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాస్ 4లో ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం ఆనవాయితీ, రాజ్యాంగం అది. మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వండి, ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తాడు? ప్రైవేట్ వాడు వచ్చిందే లాభాల కోసం ఇస్తూ వస్తాడు. ఎవరి సామర్థ్యం ఎక్కుంటే వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఉద్యోగ అవకాశం లభిస్తాడు. అంతేగాని రిజర్వేషన్ విధానం అనేది ప్రైవేట్ వాడు ఎక్కువ ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయడు. ప్రైవేట్ వాడు కావాల్సింది ఏంటి? నాణ్యమైన వ్యక్తులు కావాలి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కావాలి, పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తులు కావాలి, సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. మరి ఇక్కడ రిజర్వేషన్ విధానాన్ని ఎందుకు చేశారంటే కర్ణాటకలో ఏం చేశారంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రైవేట్ రంగంలో కూడా ఏం చేశారంటే డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళకు పర్సంటేజ్ వైజ్ గా ఉద్యోగాలలో ఏం కల్పిస్తున్నారంటే రిజర్వేషన్ విధానం కల్పించడానికి ఏర్పాటు చేశారు. అది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం.